నమస్కారం, మెగా9 కు స్వాగతం. నేను తేజస్వి. శిలాదుని శాపంతో కైలాసాన్ని విడిచి భూమిపైకి దిగివచ్చిన తల్లి, అన్నదమ్ముల తోడుగా పుట్టి గోమాతను పూజించిన కల్పవల్లి గత జన్మ శాపంతో పెళ్లికి ముందే గర్భాన్ని దాల్చి ఎన్నెన్నో కష్టాలను అనుభవించిన లోకమాత. ఊరి ప్రజలు అవమానించారు. అన్నదమ్ములే హతమార్చేందుకు కుట్ర పన్నారు. అగ్నికి ఆహుతినిచ్చారు. భగభగమండే అగ్ని నుండి ఆదిశక్తిగా అవతరించింది పార్వతీదేవి. రాళ్ల గుట్టలో రత్నాల తల్లి భక్తుల కల్పవల్లిగా విలాసిల్లుతోంది. మరి పార్వతీదేవి శాపానికి గురై శ్రీ లక్ష్మీ అమ్మవారుగా ఎందుకు జన్మించింది? ఆమె ఎందుకు కష్టాలు అనుభవించింది? ఆమెను శపించింది ఎవరు? ఈ ఆలయం ఎక్కడ వెలసింది? ఆలయ చరిత్ర ఏమిటి తెలుసుకుందాం పదండి. పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలోని అడిగొప్పల గ్రామ సమీపంలోని నిదానంపాడులో మహిమాన్విత శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారు వెలిశారు. పల్నాటి ప్రజల ఆరాధ్య దైవం ఈ అమ్మవారు. 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది భక్తులకు కోర్కెలు తీర్చే అమ్మవారుగా ప్రసిద్ధి చెందారు. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ద్వాపర యుగాంతంలో కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కొలువుదీరి ఉండగా నారదుడు నందీశ్వరుని తండ్రి శిలాద మహర్షి దర్శనానికి వచ్చారు. అప్పుడు నారద మహర్షి శివునితో, స్వామి, మీ పుణ్య దంపతుల నాట్యం చూడాలని కోరికగా ఉంది అని కోరాడు. దానికి శివుడు, నారద, ఈరోజు మా బదులు నందీశ్వరుడు నాట్యం చేస్తారు చూడండి అని చెప్పి నందీశ్వరునితో నాట్యం చేయమని ఆజ్ఞాపిస్తారు. శివుని ఆజ్ఞానుసారం నందీశ్వరుడు నాట్యం చేయడం మొదలుపెట్టాడు. అయితే లయబద్ధం లేని నందీశ్వరుడి నాట్యం చూసి పార్వతీదేవి పగలబడి నవ్వుతుంటుంది. అది చూసి నారదుడు నందీశ్వరుని తండ్రి శిలాదునితో, చూశావా మునివర్య, పార్వతీదేవి నీ కుమారుడి నాట్యం చూసి పగలబడి నవ్వుతుంది అని ఆయన్ని రెచ్చగొడతాడు. అది చూసి కోపోద్రిక్తుడైన శిలాదుడు పార్వతీదేవితో, తల్లి, ఎందుకు నా పుత్రుడు నాట్యం చూసి హేళన చేస్తున్నావు అని ప్రశ్నిస్తాడు. దానికి పార్వతీదేవి లయబద్ధం లేని నాట్యం వింత రూపం చూసి నవ్వు వచ్చిందని అంటుంది. అసలు ఈ 4 కాళ్లతో ఉన్న వింత ఆకారంను గర్భాన మోసిన నీ భార్య అసలు మనిషేనా అంటూ నవ్వుతూ జవాబిస్తుంది. దానికి పట్టరాని కోపంతో శిలాదుడు పరమశివుని భార్య అనే గర్వంతో మునీశ్వరులను వారి భార్యలను అవమానిస్తావా అంటూ భూలోకంలో ఏ శక్తులు లేకుండా మానవ రూపంలో పుట్టి 12 సంవత్సరాల వయస్సులో వివాహం కాకుండానే అకాల గర్భం ధరించి అందరి చేత నవ్వుల పాలు అవమానానికి గురై చివరికి నీ ఇంటివారే నిన్ను అవమానించి అగ్నిలో ఆహుతి చేస్తారని శపించాడు. మేము గత 10 సంవత్సరాలుగా అడిగొప్పల అమ్మవారి దగ్గరకు వస్తాము. మాకు నిత్యం కొలిచే దేవతేమా. మేము ఏదనుకున్నా అనునిత్యం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మాకు చాలా నమ్మకం అనమాట. అమ్మవారు కూడా మాకు అలాగే సపోర్ట్ గా ఉంటారు. మా పిల్లలు గాని, మాకు గేదెలు ఉన్నాయి, వ్యవసాయం గాని అన్ని విధాలుగా మాకు సాయం చేస్తుంది. ఏదైతే అనుకుంటామో అది జరుగుతుంది అనమాట. మాకు చాలా నమ్మకం. కాబట్టి మేము ఇప్పుడు కూడా రావడానికి కారణం ఏంటంటే, మా నాన్నగారికి గత 2 years బ్యాక్ బోను ట్యాక్ వచ్చింది అనమాట. నేను అది సక్సెస్ అవ్వదు అనుకున్నారు డాక్టర్స్ చెప్తే, కానీ సక్సెస్ అయింది. నేను అలాగే అనుకున్నాను, సక్సెస్ అయితే ఖచ్చితంగా ఇక్కడికి రావాలి అని. అమ్మవారి దయ వల్ల అది సక్సెస్ అయింది. సో ఆ మొక్కు తీర్చుకుందామని ఈ రోజు రావటం జరిగింది. నా పేరు నందగోపాలకృష్ణ. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను. 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఇక్కడ ప్రశాంతంగా వాతావరణం బాగుంటది, హాయిగా ఉంటది. మొక్కులు అందరూ వచ్చి తీర్చుకుంటా ఉంటారు. అమ్మవారి తల్లి చాలా మహిమ కలిగి అమ్మవారి తల్లి ఇక్కడ అడిగొప్పల్లో చాలా బాగుంటది. ఇక్కడ క్లైమేట్ అన్ని ఎప్పుడు మేము వస్తా ఉంటాం ఇక్కడికి. శిలాదుడు శపించడంతో పార్వతీదేవి శిలాదముని క్షమించమని ప్రాధేయపడుతుంది. అప్పుడు శిలాదుడు భూలోకంలో పరమ నిష్ఠాగరిష్ఠుడై శివుణ్ణి అనునిత్యం కొలిచే యాగంటి అనే కమ్మవారి కులంలో జన్మిస్తావని, నీకన్నా ముందే కైలాసంలో కామధేనువు వారి ఇంట గోవుగా జన్మిస్తుంది. అనునిత్యం ఆ కామధేనువును కొలువు. ఆ గోవు పంచకం వల్ల నీకు మాయా గర్భం వస్తుంది. నీ గర్భంలో నందీశ్వరుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు అని పలుకుతూ మీ మానవ రూపం అంతంతో శాప విముక్తి కలుగుతుందని చెబుతాడు. ఇదంతా చూస్తున్న పరమశివుడు మౌనంగా ఉండటం గ్రహించి, పార్వతీదేవి, ఏమిటి స్వామి, ఇంత జరుగుతున్నా మీరు నోరు మెదపకుండా అలా ఉన్నారు? నందీశ్వరుడు నా కుమారుడు లాంటివాడు. అతన్ని చూసి నేను నవ్వటం ఏమిటి? ఈ శాపం ఏమిటి అని ప్రశ్నిస్తుంది. దానికి పరమశివుడు, మరచితివా పార్వతి, గజాసుర మరణం తర్వాత నందీశ్వరుడు నీ గర్భాన జన్మించాలని వరం కోరగా నువ్వు వరం ప్రసాదించావు. ఇప్పుడు జరిగిందంతా విష్ణుమాయ.
లోక కళ్యాణం కోసం నువ్వు భూమిపై అవతరించవలసిన సమయం ఆసన్నమైంది. దిగులు చెందకు, నీకు రక్షణగా నాగేంద్రుడు కూడా ఆ గ్రామంలో వెలుస్తాడు అని శివుడు పార్వతీదేవితో చెబుతాడు. నందీశ్వరుడు గోమాత రూపంలో నీ గర్భాన జన్మించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అని తెలిపాడు. అలా ఈ శాపం వల్ల పార్వతీదేవి నిదానంపాడులో ఉన్న యాగంటి రామయ్య, సుగుణమ్మ దంపతులకు సంతాన వ్రతం ఆచరించగా 15వ శతాబ్దంలో జన్మించింది. ఆమెకు శ్రీలక్ష్మి అని నామకరణం చేశారు. శ్రీలక్ష్మి జననానికి ముందే రామయ్య ఇంట కామధేనువు ఒక గోమాతకు జన్మనిచ్చింది. రామయ్య ఊరికి పెద్దగా వ్యవహరించేవారు. గ్రామంలో బాగోగులు చూసుకునేవారు. ఆయనకు మూర్తయ్య, వెంకయ్య, నరసయ్య, లింగయ్య అనే 4 మగ సంతానం ఉన్నారు. వీరంతా శ్రీలక్ష్మిని బాగా గారాబంగా పెంచేవారు. ప్రతిరోజు శ్రీలక్ష్మి గోశాలకు వెళ్లి కామధేనువుకు నమస్కరించి 3 ప్రదక్షిణలు చేసి కామధేనువు గోపంచకాన్ని స్వీకరించేది. అయితే ఈ విషయం తల్లిదండ్రులకు తెలియదు. ఇలా 12 సంవత్సరాల వరకు అనునిత్యం గోపంచకం సేవించేది. ఒకరోజు అదే అలవాటుతో గోశాలకు వెళ్లి ఆంబోతు వీర్య కణాలతో ఉన్న పంచకం శ్రీలక్ష్మి సేవిస్తుంది. ఆమెకున్న శాప ఫలం వలన ఆమె గర్భం దాల్చుతుంది. రాను రాను శ్రీలక్ష్మి శరీరంలో మార్పులను ఇంటిలోని వారెవరూ గమనించలేదు. కానీ ఒకరోజు రోజులాగే గోశాలకు వెళ్తున్న శ్రీలక్ష్మిని చూసి రచ్చబండపై కూర్చున్న పెద్దలు ఆమెను గమనించి, వివాహం కూడా కాని రామయ్య గారి అమ్మాయి ఇలా చేస్తే మిగతా వారికి గ్రామ పెద్ద అయిన ఆయన ఏమి న్యాయం చేస్తారు అంటూ ఆయన్ను పిలిచి విషయం చెబుతారు. నేను ఒక 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి అడిగొప్పల అమ్మవారి కాడికి వస్తుంటాను. అడిగొప్పల అమ్మవారికి జై. అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు. ఈ అమ్మవారు మేము పుట్టి వెంట్రుకలు తీపించుకోవడానికి వచ్చాము అంతకు ముందు. ఇప్పుడేమో అన్నప్రాసం చేయించుకుందాం అని చెప్పేసి మా మనవడికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వాతావరణం కూడా బాగా ఉంటది. అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు. అన్ని అనుకున్నట్లుగా జరుగుతుంటాయి అమ్మవారి మహిమ వల్ల. అందుకని మేము ప్రతి సంవత్సరం 1-2 సార్లు వస్తా ఉంటాము అమ్మవారి దగ్గరికి. ఈ చెట్లు గాని ఇవన్నీ గాని మనం పార్కింగ్ చేసుకోవడానికి గాని బాగా ఉంది ఈ ప్లేస్. అడిగొప్పల అమ్మవారికి జై. విషయం తెలుసుకున్న రామయ్య ఇంటికి వెళ్లి శ్రీలక్ష్మిని పరిశీలించి కోపంతో రగిలిపోతారు. తమ వంశ పరువు తీసావని దూషిస్తారు. అప్పుడు శ్రీలక్ష్మి, తండ్రి నాకు ఏ పాపం తెలియదు అంటూ విలపిస్తుంది. ఇదంతా దైవలీలా అని చెబుతుంది. కానీ వారెవరూ నమ్మరు. ఆ నోట ఈ నోట ఈ విషయం తెలుసుకున్న అన్నలు శ్రీలక్ష్మి తమ పరువు తీసిందని, ఆమెను అంతం చేస్తే కాని పరువు నిలబడుతుందని భావించి తమ తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఒక ఆదివారం రోజు ఆమెతో తాము పొలంకు వెళ్తున్నామని, మధ్యాహ్నం భోజనం పొలానికి తీసుకురమ్మని చెప్పి వెళ్తారు. శ్రీలక్ష్మి భోజనం తయారు చేసి గోశాలకు వెళ్లి కామధేనువుకి నమస్కరించి పొలానికి బయలుదేరగా అప్పుడు కామధేనువు శ్రీలక్ష్మితో, మీ అన్నలు నిన్ను అగ్నిదహనం చేయాలని కుట్ర చేశారు, అక్కడికి వెళ్లకు అని బతిమలాడుతుంది. అయితే దానికి తన అన్నల మాట తాను కాదనలేనని చెప్పి ఆమె పొలం దగ్గరికి బయలుదేరుతుంది. మార్గ మధ్యలో నాగేంద్రుడు ప్రత్యక్షమై పొలానికి వెళ్లొద్దని శ్రీలక్ష్మితో వారిస్తాడు. కానీ అతని మాటలు వినక పొలానికి బయలుదేరుతుంది. ఇక అన్నలలో చిన్న అన్న అయిన లింగయ్యకు తన అన్నలు శ్రీలక్ష్మిని అంతం చేయాలనుకుంటున్నారని తెలుసుకుని, అన్నలారా శ్రీలక్ష్మికి గర్భం దైవలీల అని చెబుతాడు. ఆమెను ఏమి చేయొద్దని విజ్ఞప్తి చేస్తాడు. దానికి మిగతా 3 అన్నలు శ్రీలక్ష్మిని ఏమి చేయమని చెప్పి తమ తమ్ముడిని బావి దగ్గరకు నీరు తెమ్మని పంపిస్తారు. ఇంతలో శ్రీలక్ష్మి పొలానికి భోజనం తీసుకుని వస్తుంది. తన అన్నలకు కామధేనువు, నాగరాజు కూడా విషయం చెప్పే ప్రయత్నం చేస్తారు. వారి మాటలు కూడా అన్నలు నమ్మలేదు. నువ్వు పత్తి మండే పైకెక్కు, మేము నీకు అందిస్తాము అంటూ శ్రీలక్ష్మిని పైకెక్కిస్తారు. ఆమె పైకి ఎక్కగానే చుట్టూ మంటలు పెడతారు. అప్పుడు శ్రీలక్ష్మి, అన్నలారా నేను ఏ పాపం ఎరుగను, నన్ను ఇలా దహనం చేయటం మీకు భావ్యమా అంటూ విలపిస్తూ శ్రీలక్ష్మి అగ్నికి ఆహుతైంది. అమ్మవారు సాయం చేసింది, మేము మొక్కు తీర్చుకుంటున్నాం. అమ్మవారి మహిమ వల్ల మేము మొక్కు తీర్చుకుంటున్నాం. ఎప్పుడు వస్తామండి. ఇప్పుడు 15 సంవత్సరాలు పట్టేస్తున్నాండి. 15 సంవత్సరాలు పట్టేస్తున్నాం. నా పేరు ఆసుల రమేష్. అమ్మవారి కాడికి ప్రతి ఏటా వస్తాను నేను. తల్లి కోరిన కోరికలు తీరుస్తూ ఉంటది. మా ఆచారం ప్రకారం తల్లిని మర్చిపోకుండా ప్రతి ఏటా వచ్చి పొంగలు పెట్టుకొని ఆ పొంగల మొక్కులు అనేది సమర్పించుకుంటా ఉంటాం. మా తల్లి ఆచారం, మా ఇంటి ఎలగోపు మా ఆడపిల్లతో సమానం మా తల్లి. మేము కొలుసుకుంటా ఉంటాం.
శ్రీలక్ష్మి అగ్నికి ఆహుతవ్వడం చూసి వెంటనే నాగరాజు కూడా శ్రీలక్ష్మితో పాటు అగ్నిలో దూకాడు. శ్రీలక్ష్మి మంటల్లో కాలుతున్నప్పుడే ఆమె గర్భం 4 ముక్కలుగా చీలి 4 కాళ్లతో శిరస్సు మీద మచ్చతో ఒక కోడెదూడ మరణించి భూమిపై పడింది. ఈ దృశ్యం చూసిన అన్నలు తమ కంటి చూపును కోల్పోయారు. గోశాలలో కామధేనువు తాడు తెంపుకొని ఆ ప్రదేశానికి వచ్చి అంబా అంబా అంటూ అరుస్తూ అగ్నిలో దూకి తాను ఆహుతయింది. ఆ అరుపులు విని పరిగెత్తుకొచ్చిన లింగయ్య బాధతో ఏడుస్తూ ఎంత పని చేశారు అన్నలారా అంటూ పెద్దగా రోధించసాగాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పరిగెత్తుకుంటూ ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అదే సమయంలో భీకర శబ్దంతో భూమి బారెడు వైశాల్యంతో చీలి బంగారు విగ్రహం బయటకు వచ్చింది. ఆమె శ్రీలక్ష్మి అమ్మవారు. పల్నాడు జిల్లా దుర్గి మండలం అలిగొప్పల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నిదాన దేవస్థానం యొక్క ప్రాముఖ్యత చాలా విశిష్టమైనదండి. ఇక్కడ భక్తులు కూడా 4 రాష్ట్రాల నుంచి నలుగురు నుంచి వస్తారు. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చే భక్తులు సంతానం కొరకు, అలాగే అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు చాలా ఎక్కువగా జరుగుతాయి. ఇక్కడ ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉదయం 6 గంటల నుంచి అమ్మవారికి పంచామృత అభిషేకాలు, నక్షత్ర హారతులు, పల్లకీ సేవలు జరుగుతాయి. అలాగే ఆదివారం చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. ఆదివారం వచ్చేసరికి కనీసం 1,00,000 మంది దాకా ప్రభుత్వం 1,00,000 మంది దాకా వస్తూ ఉంటారు భక్తులు. అలాగే తిరణాలు అంటే మార్చిలో జరుగుతాయి. మార్చిలో జరిగే ప్రతిష్టానికి అమ్మవారు పుట్టింటి వాళ్ళని యాగంటి వారు చైర్మన్ గారు యాగంటి వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో తిరణాలు ఘనంగా జరుగుతాయండి. ఈ యొక్క తిరణాలకి ముఖ్యంగా కనీసం 3,00,000 మంది పైన పబ్లిక్ వస్తారు. ఇక్కడ ముఖ్యంగా వచ్చే దేనికయ్యా అంటే సంతానం గురించి వస్తారు. ఇక్కడ ముడుపు అనేది కడతారండి. సంతానం గురించి వచ్చిన వాళ్ళు ఇక్కడ ముడుపు కట్టి వెళ్తారు. ముడుపు కట్టి వెళ్ళిన తర్వాత సంతానం పుట్టిన తర్వాత సంతానం అయిన తర్వాత ఇక్కడికి వచ్చి అందరూ భక్తులు తెలుసుకుంటారు. అదే కాకుండా ముఖ్యంగా ఏంటి అంటే ముందర ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కుకుని వెళ్తారు. తర్వాత మళ్ళీ వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ ఎక్కువగా జరిగేది అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు. ముఖ్యంగా సంతానం కోసం వచ్చేవాళ్ళు ఎక్కువ. ఇక్కడ 4 రాష్ట్రాల నుంచి సంతానం గురించి వస్తూ ఉంటారు. అలాగే ఆదివారం, గురువారం, శుక్రవారం ఈ రోజున ఎటువంటి రోజు తేడా లేకుండా కూడా భక్తులు వేలాది సంఖ్యలో వస్తున్నారండి. అలాగే భక్తులకి ఎదురు కాకుండా ఇప్పుడు వసతులు బాగున్నాయి. బస్సులు కానీ కారపూడి నుంచి కానీ బాధ్యతల నుంచి కానీ బస్సు సౌకర్యాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ అందరూ దేవస్థానం వారు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు శ్రీలక్ష్మి అమ్మవారు, ఓ గ్రామ ప్రజలారా, నేను యాగంటి వారి ఇంట కారణ జన్మురాలిగా జన్మించాను. వారికి ఈ విషయం తెలియక దహనం చేశారు. ఆదివారం నన్ను దహనం చేశారు కావున ప్రతి ఆదివారం నాడు నన్ను పసుపు కుంకుమతో పూజించండి. నన్ను దహనం చేసిన అన్నల వంశం నాశనమే, ఒక్క లింగయ్య వంశం మాత్రం వర్ధిల్లుతుంది అని చెప్పి భూమిలోకి సువర్ణ శిలా విగ్రహం వెళ్లిపోతూ నాకు ఎటువంటి రూపం కల్పించరాదని, నన్ను మండుటెండలో అగ్నిదహనం చేసిన కారణంగా నాకు ఆలయం కట్టవద్దని, నన్ను ఎండలో ఉండే భక్తులు దర్శించుకోవాలని, నేను ఇక్కడ భూగర్భంలో నిదానంపాటి అమ్మవారిగా యజ్ఞ నిక్షిప్తమై ఉంటానని, నన్ను బయటకు తీసే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించింది. తనతో పాటు అగ్నికి ఆహుతైన కామధేనువును 3 పసుపు ముద్దలుగా చేసి మిరియాల గ్రామస్తులైన బత్తుల వంశంకు చెందిన యాదవ కులస్తులకు ఇలవేల్పుగా ఆవుదేవర అనే నామంతో కొలవాలని చెప్పింది. అందుకే ప్రతి సంవత్సరం మిరియాలలో నేటికి ఉత్సవాలు 5 రోజులు నిర్వహిస్తారు. ఆవుల పబ్బంగా గొప్పగా వేడుకలు చేస్తారు. ఇక నన్ను భక్తితో కొలిచేవారిని స్వప్నంలో కనిపించి వారి కోరికలు తీరుస్తానని, నా మహామంత్రం జయ జయ లక్ష్మి నిదానంపాటి శ్రీలక్ష్మి అంటూ పూజించిన వారికి సకల సౌభాగ్యాలు ఇస్తానని చెప్పి సువర్ణశిలా విగ్రహం భూమిలోకి వెళ్లిపోతూ తన అన్నలకు నేత్ర దృష్టి ప్రసాదిస్తుంది. అప్పటి నుండి శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మిగా ఆమె దగ్ధమైన ప్రదేశంలో పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచింది. శుద్ధ పాల్గొన పౌర్ణమికి దగ్గరగా ఉండే ఆదివారం ప్రతి సంవత్సరం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. మొదట తన పుట్టింటి యాగంటి వారి కుంకుమ బండి ప్రభ వస్తుంది. అనేక గ్రామాల నుండి వేల సంఖ్యలో భక్తులు వస్తారు. నిదానంపాడి అగ్రహారంలో నిదానంపాడి లక్ష్మీ అమ్మవారిగా వెలిసి 700 సంవత్సరాలైంది. అమ్మవారి యొక్క ప్రాముఖ్యత గురించి ఇక్కడికి వస్తే ప్రతి ఒక్క భక్తులకు కోరికలు, మొక్కుబళ్ళు నిమిత్తం ప్రతి ఒక్క కోరిక, ఏ కోరిక కోరుకున్నా సరే లక్ష్మీ అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ప్రతి ఆదివారం కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మిగతా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని దర్శనార్థం భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ మెయిన్ ఇక్కడికి వచ్చే భక్తులకు నూతనంగా వివాహం జరిగిన వారికి సంతాన యోగ్యం కోసం నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర చెట్టుకు ఉయ్యాల కట్టి పాలు పోసి 3 ప్రదక్షిణాలు చేస్తూ ఖచ్చితంగా అమ్మవారి సంతాన ప్రాప్తి కలిగిస్తుంది. ఇంకా ఏ కార్యక్రమాలైనా ఆదివారం జరిగే అమ్మవారికి పూజా కార్యక్రమాలైనా ప్రాతకాలం 6 గంటలకు అమ్మవారికి పంచామృతాభిషేకం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి మహానివేదన, అలాగే నక్షత్రహారతి కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు అమ్మవారి పల్లకీ సేవతో భక్తుల కోలాహలాల మధ్య అమ్మవారికి అంగరంగ వైభవంగా ప్రతి ఆదివారం కూడా ప్రతి ఆదివారం కూడా అమ్మవారి కార్యక్రమాలు జరుగుతాయి.
ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారంటే మంచి నమ్మకంగా వెళ్తారు. వాళ్ళ ప్రతి ఒక్క కోరిక అమ్మవారు నెరవేరుస్తుంది. నెరవేర్చిన వెంటనే ప్రతి ఒక్క భక్తుడు వచ్చి అమ్మవారికి మొక్కు చెల్లించుకొని వెళ్తాడు. అమ్మలు గన్నమ్మ ముగ్గురమ్మల మూట పుటమ్మ శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారు ఈ రాష్ట్రాలే కాదు, ఏ కుల ప్రాంతం మతాలకు సంబంధించిన కులానికి సంబంధించిన ప్రతి ఒక్క భక్తుడు వస్తాడు. కులం మతం ప్రాంతం భేదం తేడా లేకుండా ప్రతి ఒక్క భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తారు. అదే విధంగా ప్రతి ఆదివారం కూడా అధిక సంఖ్యలో భక్తులు నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటుంటారు. ఇప్పటికే అమ్మవారికి రూపం ఉండదు, కానీ ఆమె మహిమలు అన్ని చోట్లకు విస్తరించాయి. సంతానం లేని వారు ఈ తల్లిని దర్శిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. కొత్త వాహనాలు కొన్నవారు ఈ తల్లిని దర్శించి వాహనానికి పూజలు చేస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవని చెప్తారు. ఈ ప్రాంతంలో అటవీ వాతావరణం చూడ చక్కగా ఉంటుంది. భక్తులు అమ్మవారిని దర్శించి భక్తితో ప్రార్థించి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయనడంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా ప్రాకి ఒకప్పుడు సాధారణ రద్దీ ఉండే అమ్మ ఆలయం ప్రస్తుతం ప్రతి ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు అమ్మను అడిగిన ప్రతి కోరిక తీరిందని చెబుతుంటారు. అందుకే మళ్ళీ అమ్మను చూసేందుకు వచ్చామని చెబుతుంటారు. అద్భుత మహిమలు కలిగిన నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారిని తప్పక దర్శించండి. ఇలాంటి మహిమాన్వితమైన చారిత్రాత్మకమైన మరిన్ని ఆలయాల గురించి తెలుసుకోవాలంటే మెగా9 టీవీని ఫాలో అవ్వండి.